ఆన్లైన్ టెక్నాలజీస్, ఇట్లాగా ఈ కంప్యూటర్తో కనెక్ట్ అయిన విషయాల మీదనే ఈరోజు ప్రపంచం అంతా శ్రద్ధ పెడుతోంది. అట్లాగే అదే నడుపుతోంది సార్. ఎక్కడ చూసినా మీరు డిజిటల్ టెక్నాలజీ అనేది ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది. అలాంటి తరుణంలో సార్ ఈ రోజు వరకు మీరు గూగుల్ డేటా సెంటర్ తీసుకుంటే ఈ రోజు వరకు మనకున్న డేటా సెంటర్ కెపాసిటీ ఈ భారతదేశంలో ఉన్నది 1000 మెగావాట్. 1000 మెగావాట్ డేటా సెంటర్ కెపాసిటీ ఉన్న భారతదేశంలో అంటే గత 30 సంవత్సరాల్లో మనం బిల్డ్ చేసే కెపాసిటీ అంతేనండి. అయితే ఈరోజు గూగుల్ డేటా సెంటర్ ఒక్కటే 1 గిగావాట్ అంటే 1000 మెగావాట్ తో ఒకటే డేటా సెంటర్ పెడుతోంది ఈరోజు. గూగుల్ డేటా సెంటర్ ఒక్కటే అంత కెపాసిటీతో, అంటే 30 సంవత్సరాలుగా మనం ఏదైతే అభివృద్ధి చేసుకున్నామని చెప్తున్నామో ఆ 30 సంవత్సరాలు సరిపోయే ఒకే ఒక కెపాసిటీ ఈరోజు 3 సంవత్సరాల్లో 2028 లోపల మేము ప్రారంభిస్తామని గూగుల్ గట్టిగా చెప్తోంది సార్. ఇట్లాగా ఈరోజు మెటా కావచ్చు, రిలయన్స్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, అట్లాగే ఇన్ఫోసిస్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీలు ఈరోజు మేము డేటా సెంటర్స్ పెడతాము అని ఇప్పటికే సార్ వైజాగ్ లో ఇప్పటికే 6 గిగావాట్ల అంటే 6000 మెగావాట్ల డేటా సెంటర్స్ సంబంధించి ప్రపోజల్స్ ని నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ సార్ అప్రూవల్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గూగుల్ డేటా సెంటర్ తో పాటు మిగతా డేటా సెంటర్లు కూడా అత్యంత త్వరలో వైజాగ్ లో స్టార్ట్ చేస్తారు సార్. ఈ రోజు వరకు ఈ సబ్సీ కేబుల్ ఏదైతే ఉందో ఈ రోజు వరకు ఆ సబ్సీ కేబుల్ గేట్వేస్ గా ముంబై కావచ్చు, అట్లాగే చెన్నై కావచ్చు, ఇప్పటి వరకు ఉన్నాయి సార్. ముంబై అండ్ చెన్నై మాత్రమే ఇప్పటి వరకు ఆ డేటా సెంటర్ కి సంబంధించి ఆ సబ్సీ కేబుల్స్ ఏదైతే గేట్వేస్ ఉన్నాయో వాటికి ప్రసిద్ధి చెందిన నగరాలుగా ఇప్పటి వరకు ఉండేవి. ఈ రోజు కొత్తగా వైజాగ్ సార్, వైజాగ్ కావచ్చు, కోచి కావచ్చు, పూణే కావచ్చు, ఇప్పుడు కొత్తగా ఈ నగరాలు వాటి సరసన జరుగుతున్నాయి. ఏ ప్రాముఖ్యత అయితే ముంబై కావచ్చు సార్, ముంబైకి ఇంతవరకు ఉన్న ఆ యూనిక్నెస్, ఆ గొప్పతనం ఏదైతే ఉందో, ఎందుకంటే సార్ రకరకాల ఫెసిలిటీస్ ముంబైకి ఉన్నాయి కాబట్టి ఈ గత 20 సంవత్సరాలు అంత మహత్వమైన నగరంగా అది వర్తిల్లింది, అట్లాగే అభివృద్ధి చెందింది. ఆ కోవలేకి ఇప్పుడు వైజాగ్ కూడా చేరింది. రాబోయే 15-20 సంవత్సరాల్లో ఈ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన కోస్టల్ సిటీగా వైజాగ్ ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది సార్. మీరు చూడండి, ఇప్పుడు లక్ష్మణరావు గారు అన్ని మాటలు చెప్తారు. ఒక పక్క ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భోగాపురం విమానాశ్రయం సార్, అసలు భోగాపురం విమానాశ్రయం పెట్టినప్పుడు అక్కడికి ఎర్ర బస్సే పోదు, అక్కడేంది మీరు విమానాశ్రయం పెట్టేదనే మాట వీళ్ళ నాయకుడు, వీళ్ళు ముఖ్యమంత్రి కళ్ళ కంటున్న జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు. ఆ రోజు ఒక మహిళతో, అది కూడా ఎవరితో అనిపించారు సార్, ఒక మహిళతో అనిపించాడు ఆ మాట. వీళ్ళే స్టేజ్ మీద పిలిచేది ఓ మహిళను, వాళ్ళతో చెప్పించేది రకంగా మాట్లాడాలి మనం అని. ఆ రకంగా ఆమె చెప్పినట్టు దాన్ని ఆయన కొత్త భాషను చెబుతూ ఎర్ర బస్సు బాను ఊర్లలోకి ఫ్లైట్లు వస్తాయా, ఎయిర్ బస్సులు వస్తాయా అని మాట్లాడిన వ్యక్తి సార్ చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రగా భోగాపురం విమానాశ్రయం. 2015లో ఆయన ఎంత కష్టపడ్డారో, ఏ రకంగా మాట్లాడారో, అప్పుడు అశోక్ గజపతిరాజు గారు ఏవియేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏ రకంగా దీని మీద వర్కౌట్ చేశారో అందరికీ తెలుసు సార్. ఈ ఎన్నో డిబేట్లో మాట్లాడాం సార్. ఎప్పుడైతే జగన్మోహన్ గారు రంగంలోకి దిగి 1000 ఎకరాల ఎయిర్పోర్ట్ ఆల్రెడీ వైజాగ్లో ఉండగా మీకు కొత్తగా ఎయిర్పోర్ట్ ఎందుకు, రకరకాల ఎయిర్పోర్ట్లు ఉదాహరిస్తూ ఆ రోజు మాట్లాడారు. చాలా నగరాల్లో 1000 ఎకరాల కన్నా మించి ఎయిర్పోర్ట్ లేవు, అక్కడంతా అద్భుతమైన ఎయిర్పోర్ట్లు ఉండగా ఇక్కడ మీకు ఆల్రెడీ 1000 ఎకరాల భూమి ఉంది కదా వైజాగ్లో, దాన్ని మీరు డెవలప్ చేయొచ్చు. కానీ మళ్ళీ కొత్తగా 5000 ఎకరాలతో ఎయిర్పోర్ట్ ఏంటి సార్? అసలు 15,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ పెట్టాలనేది చంద్రబాబు నాయుడు గారి కళ. అంటే 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్టు, ఇంకొక 5,000 ఎకరాల్లో మెయింటెనెన్స్ అండ్ రిపేర్ కెపాసిటీ ఉన్న ఒక ప్లాంట్, ఓవరాల్ ప్లాంట్, ఎంఆర్ఓ అంటారు దాన్ని, ఆ ఫెసిలిటీని. అట్లాగే ఇంకొక 5,000 ఎకరాల్లో ఏవియేషన్ సిటీ, అంటే దానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ విమానాల రంగానికి సంబంధించిన కొత్త కంపెనీస్ అక్కడికి వచ్చి అక్కడే సార్ ఇప్పుడు మనము ఎయిర్ బస్ కావచ్చు, బోయింగ్ కావచ్చు, ఎక్కడో అమెరికాలో తయారు చేస్తే అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకున్నాం సార్. మనం ఎందుకు వేరే దేశాలపై ఆధారపడాలి? రేపొద్దున ఏదైనా సమస్య వచ్చి అమెరికాతోనో లేకపోతే వేరే దేశాలతో మనకి ఏదైనా శత్రుత్వం జరిగితే రేపొద్దున విమానాలు రావడం ఆగిపోయే పరిస్థితి కదా సార్. అట్లాంటిది ఇక్కడే ఒక ఎయిర్ బస్సు లేకపోతే బోయింగ్ ఇక్కడే ఒక పరిశ్రమ పెట్టి ఇక్కడే విమానాలు తయారు చేస్తే అదంతా బాగుంటుంది సార్. ఏ రోజుకైనా ప్రొడక్షన్ అనేది ఇక్కడే జరగాలి కదా సార్.
విమానాలు కావచ్చు, రైలు బోగీలు కావచ్చు, లేదంటే రకరకాల ఈరోజు ఏదైతే దేశానికి అత్యవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఇండియాలోనే మనం తయారు చేసుకుంటే, స్వయం సమృద్ధి సాధిస్తే మనం రాబోయే రోజుల్లో ఇప్పుడు 2047కు వికసిత భారత్ అని, సూపర్ పవర్ అని మనం మాట్లాడుకున్న దశలో ఇవన్నీ మన దేశంలో ఎక్కడా లేకపోతే, ఈ రోజు మనము తయారు చేసుకోలేకపోతే మనం సూపర్ పవర్ ఎలా ఎలా ముందుకెళ్తాం సార్? ఎలా మనం అవతరిస్తాం సార్? ఇవన్నీ కూడా వైసీపీ నాయకులు కావచ్చు, రకరకాల మేధావులు, అంటే నేను వైసీపీ వాళ్ళు తప్పుకోవడానికి కదా సార్, ఈ రోజు మేధావులు ఎవరైతే మాట్లాడుతున్నారో రాష్ట్రంలో, దేశంలో, వారందరూ కూడా ఆలోచించాలండి.